చిరంజీవికి ఏదో సినిమాలో ఇది గీతా ఖురాన్ అని పేరు, జీకే అని చెప్పుకుంటాడు. జీకే అంటే ఏమిటి అంటే గీతా ఖురాన్ అంటాడు. ఇవాళ ఎవడన్నా హీరో ఆ డైలాగ్ మనం పెట్టగలుగుతామా? అలాగే వారు చౌదరి గారు హరికృష్ణ అని, అది కూడా లేట్ వయసులో, క్షమించాలి ఎవరన్నా హర్ట్ చేస్తే, ఆయన పెద్ద హీరో కింద చూపించగలిగారు. అయితే హరికృష్ణ బాలకృష్ణ వీళ్ళిద్దరూ ఎర్లియర్ డేస్లో ప్రారంభ సినిమాలు, మొదట ఎన్టీ రామారావు సినిమాలో సినిమా పేరు రామ్ రహీం. ఒక ఆయన హిందూ, ఒక ఆయన ముస్లిం. ఇవాళ తీయగలుగుతామా? ఎవడన్నా ఒప్పుకుంటాడా? మహమ్మద్ రఫీ గారి పాట తూ హిందూ బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్కి అవలాదు ఇన్సాన్ బనేగా, ఈ పాట ఎవడన్నా రాయగలుగుతామా? ఇప్పుడు రాయగలుగుతామా? రాస్తే నువ్వు యాంటీ హిందూ, యాంటీ ముస్లిం, యాంటీ ఇండియన్ అనడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తామని అడుగుతాను. ఏమన్నా దిక్కుండి కాపాడగలిగితే దేశాన్ని మీ కళాకారులు కాపాడాలి. నా అభిప్రాయం చెప్తాను. ఇవాళ రామ్ రాబర్ట్ రహీం సినిమా తీసాం, అమర్ అక్బర్ ఆందోళన తీసాం. ఎన్టీ రామారావు గారు స్వయంగా మొఘలాజంని ఇక్కడ ఆయన బాలకృష్ణ పెట్టి ఆయన అక్బర్ సలీం అనార్కలి తీశాడు. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు అనార్కలి సినిమాని తీశాడు. వీళ్ళంతా కూడా అలీబాబా 40 దొంగలు లేకపోతే ఇలాంటి సినిమాల్లో రామారావు గారు యాక్ట్ చేశాడు. రకరకాల మనకు చరిత్ర ఉంది. వాళ్ళు తీయగలుగుతామా? మనం లేవా? వాడిని తీసాం అనేవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాడు మనం అనే భాషలో మనం వెళ్ళిపోయాం. ఈ ద్వేషం అనేటువంటిది, ఈ యొక్క దుర్మార్గం అనేటువంటి అసమానత్వం అనేది ఏదైతే ఉన్నదో, మన తలలో ఏదైతే పట్టిందో, ఇవాళ మీకు ఎందుకు లేవని అడుగుతాను నేను. ఇవాళ ఫాదర్ ఆఫ్ ది నేషన్కి సంబంధించినటువంటి పోస్టులు ఎందుకు పెట్టట్లేదు మీకు? నీ దగ్గర ఏమైనా ప్రశ్న ఉంటే నాకు చెప్తుంది, నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం మేము. ఎందుకంటే పచ్చి అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి బయట. అవునని కాదని ప్రతి ఒక్క సెక్షన్ని కూడా కన్విన్స్ చేశారు ఇవాళ దేశంలో. భారతదేశంలో ప్రతి అణువుని కూడా విద్వేషంతో నింపడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. మతాన్ని, విద్యని, కళల్ని, జీవితంలో ప్రతి రంగాన్ని కూడా విద్వేషంతో, అసమానత్వంతో, రకరకాల దరిద్రపు అసహనమైన భావాలతో నింపిన తర్వాత ఏం మిగులుతుంది మనకు అడుగుతున్నాను నేను. ఎట్లా రక్షించుకుందాం ఈ దేశాన్ని మీరు చెప్పండి. దేశభక్తి అంటే మేము జయభారత్కు నిర్వచనం ఉంది. దేశభక్తి అంటే బార్డర్ కాదు, దేశభక్తి అంటే గనులు కాదు, దేశభక్తి అంటే సంపదలు కాదు, దేశభక్తి అంటే దేశం మనుషులు కూడా అటు అవుతున్నారు. దేశం అంటే విలువలు. ఈ భారతదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం ఋగ్వేద కాలం నుంచి అంతకంటే ముందు నుంచి కూడా మనం కరుణ, విద్వేషరాహిత్యం, తతోన విజుగుప్సత, మీరు పాడిన పాటలో ఉంది ఇందాక మాట. ఇటువంటి ఎన్నో గొప్ప మాటలు. తత్ర కోమోహ కాశోక, మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది, ద్వేషం ఎక్కడిది, నిర్దోషమీ సమం బ్రహ్మ, మొత్తం అంతా సమానత్వం ఉంది. ఇది మన విలువలు. అంచేత కరుణ, ద్వేషం, సమానత్వం ఇవి మన విలువలు. ఇది దేశం అంటే. దీని పట్ల కమిటెడ్గా ఉంటారు, దేశానికి కమిటెడ్గా ఉన్నట్టు లెక్క. అంతేగాని జెండా పట్టు తిరిగితే దేశం కాదు. ఆ జెండా పట్టు తిరగమని వారు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. చాలా మంచి విషయం. వారి యొక్క సంఘం వారు చదువుకుంటే కనుక ఆ గోల్వాల్కర్ యొక్క ఫోటోని తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టేందుకు సిగ్గుపడుతున్నాను నేను. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పాడు ఈ దేశానికి ఈ జెండా పనికిరాదు, ఎవడు పెట్టాడు జెండాని, మాకు జెండా లేదని. మొన్నటిదాకా నువ్వు ప్రచారం చేసిన భారతదేశం, భారతమాత నువ్వు వాట్సాప్లో కొట్టి చూస్తే వచ్చేటువంటి ఆవిడ సింహం పట్టుకుని ఆ కాషాయ జెండా మాత్రమే పట్టుకుంటుంది. 3 రంగుల జెండా ఆవిడ దగ్గర లేదు. ఆవిడ భారతమాత కాదు. భారతమాత అంటే అది కాదు అర్థం. భారతమాత అంటే భారతదేశం అంటే, భారతమాత అంటే ప్రజలే అని డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు రాశాడు. భారతమాత అంటే బహుశా విలువ లేని నేను అనుకుంటున్నాను. భారతమాత అంటే చక్కటి బొమ్మ మీరు పెట్టారు, మీకు ధన్యవాదాలు. నేను ఏమనుకుంటానంటే ప్రజల్లో ఈ చక్కటి ముడి మీరు అటు కళలకి, సాహిత్యానికి, సంగీతానికి, ఇటు దేశభక్తికి మీరు పెట్టినటువంటి ముడి చాలా గొప్పది. ఇవాళ మీరు తీసుకునేటువంటి కార్యక్రమం గురుగారు ఎక్కడ? గురుగారు